హ్యావియస్ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటాను. సో మళ్ళీ మీర్జాపూర్ సీజన్ 3 వచ్చింది. మీర్జాపూర్ ఓటీటీలో సూపర్ హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లిస్ట్లో టాప్లో ఉంటుంది. 2018లో తొలి సీజన్తో మీర్జాపూర్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత 2020లో రెండో సీజన్లో ప్రేక్షకుల ముందరకు వచ్చి అంచనాలకు మించి హిట్ కొట్టారు. ఇప్పుడు మీర్జాపూర్ సీజన్ ద్వారా ఓటీటీలో తమ సత్తా చూపించడానికి వచ్చారు. సో క్రైమ్ యాక్షన్ జోనర్లో వచ్చిన ఈ సిరీస్లు యూత్ను బాగా ఆడియన్స్కు దగ్గర చేశాయి అని చెప్పొచ్చు. సో ఈ సీజన్లో ఇది క్రైమ్ థ్రిల్లర్స్ సీజన్ ఇది. సో మీర్జాపూర్కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. 4 ఏళ్లుగా ఈ సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ సీజన్ గత వాటిలో పోలిస్తే అంతగా మెప్పించకపోవచ్చు. ముఖ్యంగా మున్నాబాయ్ లేకపోవడం, ఆపై కథలో ఖలీల్ భయ్యకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ఈ సీజన్కు బిగ్ మైనస్ అని చెప్పవచ్చు. సీజన్ మొత్తం చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. 3వ ఎపిసోడ్ వరకు కథలో వేగం కనిపించదు. కథ బలహీనంగా ఉండటమే కాకుండా ప్రధాన పాత్రల నుంచి వచ్చే సీన్లు ప్రేక్షకులను అంచనాను దగ్గరగా కనిపిస్తాయి. కానీ మీర్జాపూర్ అభిమానులకు మాత్రం తప్పకుండా నచ్చుతుంది అని చెప్పవచ్చు. గత సీజన్ల పోల్చుకుంటే చూస్తే మాత్రం గత సీజన్లకు చూస్తే మాత్రం కాస్త కష్టమనే చెప్పవచ్చు. మీర్జాపూర్ అంటేనే వయలెన్స్, సిరీస్కు అదే ప్రధాన బలం. కానీ ఈ సీజన్లో హింసను చాలా వరకు తగ్గించారు. పొలిటికల్ డ్రామాను ఎక్కువగా చూపించారు. ఫీమేల్ పాత్రలకు భారీగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో ప్రతి ఎపిసోడ్ సుమారు 45 నుంచి 50 నిమిషాల వరకు ఉంటుంది. దీంతో సీన్లు సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కథలో నెక్స్ట్ ఏంటి అనే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ కనిపించలేదు. ఇందులో స్క్రీన్ ప్లే కూడా చాలా సీన్లకు ప్రేక్షకులకు ఊహలకు అనుగుణంగానే ఉన్నాయని చెప్పవచ్చు. సో యాక్చువల్గా ఈ సిరీస్ యొక్క కథ ఏంటి అంటే సీజన్ 3 మున్నాబాయ్ అంత్యక్రియలతో ప్రారంభమవుతుంది. మున్నా సతీమణి మాధురి ఈషా తల్వార్ ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆమెను శరత్ శుక్లా కలుస్తాడు. మీర్జాపూర్ను తిరిగి దక్కించుకునేందుకు ఒకరికొకరు సహాయంగా ఉండాలని కోరుతాడు. కానీ ఖలీల్ భయ్యను కాపాడిన సంగతి ఆమెకు చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఖలీల్ భయ్య బినా అండతో మీర్జాపూర్కు కొత్త డాన్గా గుండూబాయ్ అవుతాడు. సో గుండూబాయ్ ఇందులో మెయిన్ చెప్పుకోదగ్గ పాత్ర ఏదైనా ఉందంటే గుండూబాయ్ పాత్రలో ఆలీ ఫజల్ చక్కటి నటన కనపరిచారు. ఈ సీజన్ మొత్తం తన భుజాలపై మోశారు. కానీ ఒక్కడిపై భారం అంతా పడడంతో షో రన్ చేయడం కష్టమైంది. గోల్ పాత్రలో శ్వేతా త్రిపాఠి ఎక్కడ నిరుత్సాహపరిచారు. ఇందులో ఆమె పాత్ర అందరినీ మెప్పిస్తుంది. అజయ్ శర్మ సైతం తమ పాత్రలో ఒదిగిపోయారని చెప్పొచ్చు. భిన్న త్రిపాఠి పాత్రలకు రష్మిక దుగ్గల్ మరోసారి ప్రాణం పోశారు. ఆమె పాత్ర అండర్ రైటర్గా కనిపిస్తుంది. సీఎం ఈషా తల్వార్ నటన బాగుంది. అందరికంటే విజయ్ వర్మ ఎక్కువగా ఆకట్టుకుంటారు. పంకజ్ త్రిపాఠి కనిపించేది కొన్ని సన్నివేశాలైనా కానీ సరే తన మార్కు మాత్రం చూపించారని చెప్పొచ్చు. గుర్మిత్ సింగ్, ఆనంద్ అయ్యర్ ఈ సిరీస్ను అనుకున్నంత స్థాయిలో తెరకెక్కించలేదు. కానీ అంచనాలు ఎక్కువగా ఉండడం వల్ల కాస్త రెస్పాన్స్ తగ్గే అవకాశం ఉంది. మీర్జాపూర్ సీజన్ 3 చూడదగినదనే చెప్పొచ్చు. సో మునుపటి సీజన్లకు మాదిరిగానే మెప్పించకపోవచ్చు. కానీ మీరు ఈ సిరీస్ అభిమాని అయితే తప్పకుండా చూడవచ్చు. ఈ సీజన్లో మెయిన్గా చెప్పాలంటే బీనా త్రిపాఠి బిడ్డకు అసలు తండ్రి ఎవరనే అనుమానం ఇప్పటికే రన్ అవుతూనే ఉంటుంది. దీనికి సంబంధించిన క్లూ సీజన్ వెల్లడి అవుతుంది. చివరికి ఖలీల్ భయ్యతో కోడలు మాధురి కలిసి కథను నిజమైన ట్విస్టులు జోడించి మొత్తం ఆటను మలుపు తిప్పుతుంది. మొత్తం 10 ఎపిసోడ్లు మీరు ఊహించని విధంగా చివరికి 15 నిమిషాల్లో అద్భుతమైన క్లైమాక్స్ ఉంటుంది. మీరు ఈ కథకు ఉత్తరప్రదేశ్లోని ఇటీవల రాజకీయాలకు కూడా అనుబంధించవచ్చు అని చెప్పొచ్చు. భయం లేని రాష్ట్రం అనే పదే వచ్చే థీమ్ మీకు యోగి ఆదిత్యనాథ్ పరిపాలన గుర్తు చేస్తుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని అతీక్ అహ్మద్ మరణం తర్వాత గ్యాంగ్స్టర్లలో చట్టాలని అమలు చేయడం పట్ల భయం కూడా చిత్రీకరించబడినది ఈ మూవీలో. రాజకీయ ఫిరాయింపులు మరియు కనిపిస్తున్న ఈ అంశాలపై ఈ సీజన్ ఇటీవల ఈవెంట్లకు సంబంధించినవిగా చేస్తాయి. గుండూభయ్య గోల్ ఇద్దరు మీర్జాపూర్ను తమ గుప్పెట్లో ఉంచుకోగలిగారా? గుండూభయ్యకు ప్రధాన శత్రువు ఎవరు? జైలుకు ఎందుకు వెళ్ళాడు? మీర్జాపూర్ పీఠం దక్కిన సమయంలో వారికి ఎదురైన సవాళ్ళేంటి?
మీర్జాపూర్ పీఠం కోసం ఎంతమంది పోరాటం చేస్తున్నారు? కలీన్ భయ్య భార్య భిన్న నిజంగానే గుండు గొలున్ అండగా నిలిచిందా? పూర్వాంచల్ పవర్ కోసం ఎటువంటి రక్తపాతం జరిగింది? గుండు షూట్ చేశాక కలీన్ ఎలా తిరిగొచ్చాడు? మీర్జాపూర్ గద్దెను కూల్చేయాలనే ముఖ్యమంత్రి మాధురి లక్ష్యం నెరవేరిందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సీజన్ 3 చూడాల్సిందే. ముఖ్యంగా చివరి 15 నిమిషాలు అందరినీ మెప్పిస్తుందని చెప్పొచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.